వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా ఎన్నో అపోహలు, అనుమానాలు మీలాంటి డాక్టర్లు చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ మీ మాటల్లో అంగం సైజ్ అనేది ఎంత ఉండాలి, అదేవిధంగా సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ చేయించుకుంటే అంగం సైజు పెరిగే విధంగా ఉంటుంది అని కొన్ని ఆర్టికల్ చదివాను. అసలు సైజు విషయంలో ఉన్న అపోహ ఏంటి సార్? అదేవిధంగా సుంతి చేయించుకుంటే సైజు పెరుగుతుందా? ఈ క్వశ్చన్ చాలామంది నన్ను పేషెంట్స్ కూడా అడుగుతుంటారు. ఎందుకంటే చాలామంది వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అంగం సైజు పెంచుతారా, లేకపోతే అంగం నా సైజు కరెక్ట్ ఉందా లేదా, ఇంతే ఉండాలనా అని చాలా డౌట్లు అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకో డౌట్ కూడా అడుగుతుంటారు, సర్కంసిషన్ చేయించుకుంటే నా అంగం సైజు పెరుగుతుంటుందా అని చెప్పేసి. బట్ ఇక్కడ అంగం సైజు పెరగడానికి హార్మోన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్లే చేసేది హార్మోన్స్ ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎరెక్షన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందో బ్లడ్ సప్లై. మెయిన్ ఇంపార్టెంట్ బ్లడ్ సప్లై. సో మనకి ఎంత బ్లడ్ సప్లై ఉంటే కనుక అంత అంగం అనేది ఎరెక్షన్ అనేది ఉంటుంది, ఎరెక్షన్ స్టేజ్లో ఉంటుంది. సో కొన్ని కండిషన్లో, కొన్ని డయాబెటిక్ కావచ్చు, లేకపోతే చాలా కండిషన్లో ఏమవుతుంది, రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇట్లా తగ్గడం వల్ల వాళ్ళకు అంగం యొక్క గట్టిదనం అనేది, ఎరెక్షన్ అనేది ఉండదు సరిగ్గా. ఉండకపోయేసరికి దాన్ని మనం ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ అని ఇట్లా చాలా పేర్లు చెప్పుకుని అంటుంటాం. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఆ స్కిన్ ఏదైతే ఉందో చిన్నప్పుడు కావచ్చు, లేకపోతే పెద్దగిన తర్వాత కానీ ఆ స్కిన్ కనుక టైట్ ఉంటే కనుక, లేకపోతే అటాచ్మెంట్ టైట్ ఉంటే కనుక, అంటే ఈ ఫ్రెండ్లో అంటుంటాం కదా, అటాచ్మెంట్ టైట్ ఉంటే కనుక కొన్ని ఇంకో కండిషన్స్ ఉన్నాయి. BXO అంటాం. BXO అంటే బెల్నెటిస్ ఎక్సిరోటిక్ ఆబ్లిటరెన్స్ అని ఒక డిజీజ్ ఉంది. ఆ డిజీజ్లో ఏంటంటే మనం మామూలుగా బొల్లి అంటుంటాం కదా, స్కిన్ కలర్ తెల్లగా అయిపోతుంటుంది. సేమ్ అట్లనే అక్కడ ఉన్న చర్మము కూడా కలర్ మారిపోయి అతుక్కపోతుంది. మొత్తం కంప్లీట్గా ప్లాస్టిక్ లాగా అతుక్కపోతుంటుంది దానికి అంగం యొక్క ముందరున్న భాగాన్ని. ఇట్లా అతుక్కపోవడం వల్ల ఇది గమనించుకోరు వీళ్ళు. మామూలుగా యంగ్స్టర్స్ వస్తుంటారు నా దగ్గరికి, 20-22 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే చిన్న హోల్ ఉంటుంది జస్ట్ మూత్రం పోవడానికి. ఆ మూత్రం పోయేదానికి హోల్ తప్ప మిగతా ఏముండదు అక్కడ. కంప్లీట్ ప్లాస్టర్ అయిపోయి ఉంటుంది, మొత్తం అతుక్కపోయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అంగం స్తంభించదు. ఎందుకంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది, వాళ్ళకి అంగం వెనక్కి పోదు, మొత్తం అతుక్కపోయి ఉంటుంది. కాబట్టి అక్కడ స్కిన్ సరిగ్గా తక్కువ ఉందనుకోండి, అసలు అంగస్తంభన ఇష్యూ కాదు, అది అంగస్తంభన ప్రాబ్లమ్ అయిపోతుంది. వాళ్ళకి ఇంటర్కోర్స్ చేయలేరు, ఈవెన్ వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు. ఎందుకంటే అంత చిన్న హోల్ నుంచి సెమెన్ కూడా బయటికి రాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మూత్రం బంద్ అయిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మళ్ళీ మూత్రాన్ని డైవర్షన్ చేయడం కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు అన్నమాట. సో ఇట్లా చూసుకుంటే కనుక సర్కంసిషన్ చేస్తే ఎవరికి అంగం పెద్దగా కాదు. కాకపోతే ఏంటి అంటే సర్కంసిషన్ చేయడం వల్ల అంగం యొక్క సైజు పెరిగినట్టు కనిపిస్తుంటుంది, అండ్ బ్లడ్ సప్లై రిచ్ ఉంటుంది, అండ్ ముందల పెయిన్ ఉండదు. మనకి స్కిన్ ఉండకపోతే పెయిన్ ఉండదు, ఫ్రీనెస్ అనిపిస్తుంటుంది. ఈవెన్ ఫ్రెండ్లం కూడా ఫ్రీనెస్ అయిపోతుంది. దీనివల్ల మనకు ఫ్రీగా అంగం పెద్దగా అయినట్టుగా అనిపిస్తుంది, అండ్ పెయిన్లెస్ ఇంటర్కోర్స్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఏమంటారు, ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ కానీ, ఈడీలు కానీ ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి ఏది సర్కంసిషన్ చేసిన వాళ్ళకి. అండ్ ఇక్కడ మీరు ఒక అడిగారు సైజ్ ఎంత ఉండాలి అని చెప్పేసి. సో యూజువల్గా చూస్తే కనుక ఫ్లాసిడ్ స్టేజ్ అంటాం. ఫ్లాసిడ్ స్టేజ్ అంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు. అంగం చిన్నగా ఉన్నప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు, అంగం చిన్నగా ఉన్నప్పుడు నాది చిన్నగా అనిపిస్తుంది, నేను పబ్లిక్గా పోతే నాకు మంచిగా అనిపిస్తలేదు, పబ్లిక్గా యూరినేషన్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు హేళన చేస్తున్నారు, నేను చిన్నగా ఉందని చెప్పేసి చాలామంది అంటుంటారు. బట్ అంగం చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఫ్లాసిడ్ స్టేజ్లో ఉన్నప్పుడు 1 ఇంచ్ ఉందా, 2 ఇంచ్ ఉందా, 3 ఇంచ్ ఉందా అనేది డజంట్ మ్యాటర్, అసలు సంబంధం లేదు. ఎప్పుడైతే ఎరెక్షన్ అయిన తర్వాత 3 to 5 ఇంచెస్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ 3 ఇంచెస్ కంటే తక్కువ ఉంది అంటే డెఫినెట్గా దాన్ని మనం కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ మధ్యన చాలామంది చూసింటారు, అంగాన్ని పెద్దగా చేస్తాము, ఈ పిల్స్ వాడండి, ఆ పిల్స్ వాడండి అని చాలా టెక్నిక్స్ వచ్చినాయి. అందులో ఇప్పుడు కొత్తగా వచ్చింది డర్మా ఫిల్లర్స్ అంటాం. ఫిల్లర్స్ అంటాం కదా, మామూలుగా ఫేస్కి వాడుతుంటాం కొన్ని ఫిల్లర్స్. ఇప్పుడు నాకు ఇక్కడ గుంతలాగా ఉందనుకోండి, ఫిల్లింగ్ చేస్తే ఎత్తు అయిపోతుంది. సేమ్ అట్లనే ఒక PRP టైప్, జస్ట్ అంటే PRP వేరే, ఇది ఫిల్లర్స్. ఆ ఫిల్లర్స్ ఏంటి అంటే ఒకసారి ఇచ్చినామంటే 6 months ఉంటుంది, అంటే ఆ ఏరియా మీకు ఉబ్బుగా అనిపిస్తుంది. సేమ్ అట్లనే పెనిస్కి కూడా ఫిల్లర్స్ వచ్చింది. సో మనకి ఏమైనా సైజు చిన్నగా అనిపిస్తుంది, చూడడానికి పెద్దగా కావాలి అంటే మనం డెర్మా ఫిల్లర్స్ లాంటివి వేసుకోవచ్చు. ఒక 10 to 20 ml వచ్చినాయి ఇప్పుడు. అవి సేఫ్ అండ్ మంచిగానే ఉంటుంది. బట్ అదంతా కాస్మెటిక్గా చూడడానికే తప్ప అదేమి యూజ్కి వచ్చేది కాదన్నట్టు. అండ్ రెండవది, ఒకవేళ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉండి అంగం ఖచ్చితంగా పెద్దగా ఉండాల్సిందే, నాకు చిన్నగా ఉంది, నేను సెక్స్ పాల్గొనలేకపోతున్నా, ఇంటర్కోర్స్ చేయలేకపోతున్నా అని బాధపడే వాళ్ళకి మాత్రం అల్టిమేట్గా ఒకటి ఉంది, ఏంటి అంటే పెనెల్ ఇంప్లాంట్స్. పెనెల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అంటే, మళ్ళీ ఇంప్లాంట్ అంటే మీరు అనుకోవచ్చు అది బొక్కలాగా వేస్తారేమో, మళ్ళీ ఇట్లే ఉంటుందేమో. సో ఇంప్లాంట్ ఇందులో ఏంటంటే సిలికాన్ మెటీరియల్లో ఉంటుంది. సో ఆ సిలికాన్ మెటీరియల్ కొన్ని ఇండియన్స్ వచ్చినాయి, కొన్ని ఫారిన్ ఇంపోర్టెడ్ వచ్చినాయి. ఇవి మనం వేస్తూ ఉంటాం, కొందరికి మనం కూడా మన సెంటర్లో వేస్తూ ఉంటాము. ఈ పెనల్ ఇంప్లాంట్ వేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళ కంగాని సైజు మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ పెనిస్ సైజ్ మంచిగా ఉందంటే 5 ఇంచులు కావచ్చు, 4.5 ఇంచులు కావచ్చు, ఆ పెనిస్ని ఎప్పటికి పెద్దగా పెట్టడానికి వీలవుతుంది. సో వీళ్ళకు ఎస్పెషల్గా ఇట్లా ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉండి
అసలు అంగస్తమన ఇష్యూస్ ఉన్నాయి లేకుంటే బ్లడ్ సప్లై సరిగ్గా లేదు అన్న వాళ్ళకి పెనైల్ ఇంప్లాంట్ అనేది సూపర్ ఆప్షన్ అన్నట్టు. అందులో డౌటే లేదు. ఒకవేళ నిజంగా మీకు ఒక 45-50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత పెనిస్ సైజ్ సరిగ్గా లేదు, ఇంటర్కోర్స్ చేయలేకపోతున్నాను బాధపడ్డ వాళ్ళకి మాత్రం పెనైల్ ఇంప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, మొత్తానికి ఏంటంటే చిన్న ఏజ్లోనే ఒకవేళ ఈ సుంతి ఆపరేషన్ అనేది చేయించుకుంటే మాత్రం వాళ్ళకి సైజ్ పెరిగే విధంగా ఉంటుంది. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు ఆ ముందర స్కిన్ కనుక టైట్ ఉందనుకోండి గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. Okay. కొంచెం స్కిన్ తీసేస్తే గ్రోత్ పెరిగినట్టు కనిపిస్తుంది. ఓకే. ఇంకొకటి చాలా మంది ఒబేస్ వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. ఒబేస్ వచ్చిన వాళ్ళకి చూస్తే అంగం ఇంతే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అంగం పెద్దగానే ఉంటుంది వాళ్ళకి, కానీ ఆ ఫ్యాట్ వలన ఈ ఫ్యాట్ అనుకోండి అంగం ఇంతే బయటికి కనిపిస్తుంది. Okay. బకెట్లకైతే ఇంత కనిపిస్తుంది, ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఇంతే కనిపిస్తుంది. బట్ మనం గమనించి చేయబెట్టి ఎగ్జామినేషన్ చేస్తే ఇంత దూరం ఉంటుంది. సో ఈ ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ ఉంది చూసారా, అది తగ్గించుకుంటే అంగం కనిపిస్తుంది. పొత్తి కడుపులో కూడా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి అంగం కనపడదు. ఓసారి మూత్రం పోస్తే కూడా ప్యాంట్ మీద లేకుంటే తొడల మీదనే పోసుకుంటారు. బాగా ఒబేస్ ఉన్న వాళ్ళకి కనపడదు చూడడానికి, వాళ్ళు బయటికి తీసి మూత్రం పోయాలి. అట్లా కాకుండా అట్లే పోసారనుకోండి అదేమో ఫ్యాట్ ఇట్లుంటుంది, మూత్రం పోసేది ఇట్లుంటుంది, అప్పుడు అంతా కాదు ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఆ ఏరియాలో ఫ్యాట్ లేకుండా కొంచెం లీన్ ఉన్న వాళ్ళకి అంగం సైజ్ అనేది పెద్దగా కనిపిస్తుంది. ఎస్, ఇది మొత్తానికి ఇందులో 50 కరెక్ట్ 50 రాంగ్ ఉందన్నమాట. అందరు పోయిందంటే సర్కంసిషన్ చేయగానే నాకు అంగం పెద్దగా అయిపోతుంది అంటే, కానీ ముందుగానే చిన్న ఏజ్లోనే చేయించుకుంటే పెరిగే అవకాశం అయితే ఉంది. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.